ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరేం పర్లేదు విద్య. ఈ కర్చీఫ్ వల్ల బావ అత్తయ్య అదుపులోనే ఉన్నాడన్న కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక బావని ఎక్కడికి షిఫ్ట్ చేశారన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. బావని ఏ ఊర్లో దాచినా, 7 సముద్రాల అవతల దాచినా, ఆఖరికి ఎవరడ్డొచ్చినా సరే బావని అతి త్వరలో భద్రంగా తీసుకొచ్చి నీ ముందు నిలబడతానమ్మా. నీకు మాటిస్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నేను బావని తీసుకొస్తాను. అన్నయ్య, నాన్న వెంకీ, నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకు భయంగా ఉంది నాన్న. ఎందుకమ్మా భయం? మీ అత్తయ్య గురించి కాదు నాన్న, కానీ ఆవిడ చుట్టూ ఉన్నవాళ్లు చాలా ప్రమాదకరం. నువ్విలా వినయ్ కోసం వెతుకుతున్నావని తెలిస్తే వాళ్ళు ఏ ప్రమాదమైనా తలపెట్టొచ్చు. పైగా నువ్వు ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నావు. జాగ్రత్త నాన్నా. నువ్వేం భయపడకమ్మా. నా జాగ్రత్తలో నేనుంటాను. బావని జాగ్రత్తగా తీసుకొస్తాను. పెద్దమ్మా, కాఫీ. ఏంది, మ్యాగీకి ఇచ్చినావా? ఈ కప్పు అక్కకే పెద్దమ్మా, తీసుకెళ్ళిస్తాను. అట్నే. మమ్మీ, మమ్మీ, మమ్మీ. దామ్మి కూర్చో, కాఫీ తాగుదు గాని. సరే కూర్చుంటాను గాని వాడెక్కడా? ఎవరు? వాడే మమ్మీ. ఓ, భద్రంగాడా? ఆ కర్రెదో గురించి నేనెందుకు అడుగుతాను? మరి ఆ వెంకీగాడు మమ్మీ ఎక్కడా? వాడు ఇంట్లో ఏడ కనపడలేదమ్మీ. కనపడలేదా? గదిలో లేడు, ఇంట్లో లేడు. అంత హడావిడిగా స్నానం చేసి ఎక్కడికి వెళ్ళాడు? ఫ్యాక్టరీకి వెళ్ళారక్క. వాట్? అదే ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఫ్యాక్టరీకా? నాకన్నా ముందే ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడు? నువ్వెందుకు ఇంకా ఇక్కడే నిలబడ్డావు? కాఫీ అక్క. నీ ముష్టి కాఫీ ఎవడికి కావాలి? ముష్టి మొహందానా, వెళ్ళిక్కడి నుంచి. అమ్మీ, అరే అమ్మీ ఆగు. అయ్యయ్యో, మ్యాగీ, మ్యాగీ ఆగు. మ్యాగీ, మ్యాగీ ఆగమ్మీ. ఆ వెంకిగడు ఆఫీస్కి వెళ్ళడం ఏందమ్మీ? వాడికపై ఇంట్లో పనుల్లో ఉండాలనుకున్నాం, కానీ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ లాగా కనపడకూడదని అనుకున్నాం కదా. అలాగే చేస్తాను మమ్మీ. వాడికి మన ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ లాగా ఇదే ఆఖరి రోజు చేస్తా. ఈ ఇంట్లో పనోళ్లాగా రేపే మొదటి రోజుగా మారుస్తాను. అట్ట ఎట్టా చేస్తావమ్మీ? ఆ 3 ఏండ్ల అగ్రిమెంట్ ఏదో ఏడ్చింది కదా మనకు అడ్డంగా. వాడితో కట్టించుకున్న ఈ తాళి ఉంది కదా, ఈ తాళితోనే వాడి తాట తీస్తాను. ఈ తాళితోనే వాడి ఫేట్ ని తిప్పి రాస్తాను. అమ్మో అమ్మీ, నువ్వు సూపర్ అమ్మీ. వాడు కట్టిన ఈ తాళి నీ మెళ్ళో అడ్డని నేననుకొనుండాను. ఆయుధమని నువ్వు నిరూపిస్తా ఉండావు. ఇంకెందుకమ్మీ ఆలస్యం? ఇప్పుడే ఫ్యాక్టరీకి పో. ఆ గుడ్ న్యూస్ వినాలని నాకు ఆరాటంగా ఉండాది. పో.
ఓకే మమ్మీ బాయ్. ఉమ్. నమస్తే వెంకీ సార్. నమస్తే సార్. సారా, ఏంటి సత్య బాబాయ్, సిగరెట్ లాపలేదు ఇంకా? నమస్తే సార్. ఏయ్, ఏమైంది బాబాయ్? అయ్యో, రే విజయ్, బాగున్నావా? నమస్తే వెంకీ సార్. ఏయ్ ఆగు, ఏంటి మొన్నటిదాకా వెంకీ అని పిలిచు, మరి ఇప్పుడేంట్రా సార్ అని దీర్ఘాలు తీస్తున్నావు? అంటే అది అప్పుడంటే నువ్వు మాతో పాటు పనిచేసే వర్కర్వి, ఇప్పుడు ఫ్యాక్టరీ ఓనర్కి అల్లుడివి కదా. రే, అవును వెంకీ బాబు, నీ మీద మేమంతా చాలా ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఎలా బాబాయ్, ఎందుకు? ఎలా అంటే ఏం చెప్పమంటావు బాబు, వచ్చే నెలలో యూనియన్ ఎన్నికలు ఉన్నాయి కదా. మా అందరి తరపున లీడర్గా నిన్ను నిలబెట్టాలనే మేమంతా అనుకున్నాం. కానీ ఇంతలో సడన్గా చైర్మన్ మేడంకి అల్లుడు అయ్యావు, ఎండి మేడంకి మొగుడు అయ్యావు. హోస్, అదా సంగతి. ఓ ఓకే. రేయ్ రాజు, ఇట్రా. బాబాయ్ రండి. బాబాయ్ అందరూ రండి, రండి. అందరూ రండి. రేయ్ బాబాయ్ రండి, అందరూ రండి. రేయ్ రండి. ఓకే, అందరూ వచ్చేసినట్టేగా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చైర్మన్ అఖిలాండేశ్వరి మేడంకి అల్లునైనా, ఎండి మ్యాగీ మేడంకి మగునైనా, నేను మీకు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ తోటి ఎంప్లాయీనే. నేను ఎప్పటికీ మీకు మీ తమ్ముణ్ణి, మీలో ఒక అన్నని, మీకు అల్లుడు లాంటివాణ్ణి, మొత్తానికి చెప్పాలంటే మీ అందరికీ బంధువు లాంటివాణ్ణి. గుర్తుపెట్టుకోండి. చూసారా, నేను చెప్పానా మా వెంకీబాయ్య బంగారం అని. ఎండీకి మొగుడైనా, ఢిల్లీకి రాజైనా మనసులో మార్పు ఉండదు, మనిషిలో మార్పు రాదు. ఎప్పటికీ మనలో ఒకటే. ఇప్పుడు ఫ్యాక్టరీకి వచ్చింది కూడా ఎండీ గారి మొగుడుగా కాదు, మన తోటి వర్కర్గానే వచ్చాడు. కరెక్టా? అయితే ఇంకా బాధపడడానికి ఏముంది, వచ్చే ఎలక్షన్లో మన లీడర్ వెంకీనే. భయ్యా, ఓకే. జిందాబాద్. 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 భయ్యా. జిందాబాద్. 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 ఓకే. 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 జిందాబాద్. జిందాబాద్. వెంకీ అన్నకి. జిందాబాద్. జిందాబాద్. దించండి. జిందాబాద్. రే రే జిందాబాద్. దించండి. భయ్యా.